ప్రేయర్ చేసుకోండి. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా అతనితో మాకు సుఖమైన నిద్ర ఇచ్చావు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చుటకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 121వ అధ్యాయం. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవానే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశము సృజించినవాడు. ఆయన నీ పాదముల తొట్టిలి నీయడు, నిన్ను కాపాడువాడు కొనుకడు. ఇశ్రాయేలు కాపాడువాడు కుంకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైన నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైన నీకు తగలదు. 7. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలైంది యెహోవా నిన్ను కాపాడును. ఇందులో కూడా 8 వచనాలు ఉన్నాయి. మరి సామాన్యంగా మరి ప్రాణం కాపాడుతాడు కదా. మరి క్రిస్టియన్స్ కూడా మరి యాక్సిడెంట్లు అవుతాయి, ఇలాంటి అవుతాయి, ఎందుకు కాపాడలేదు అని అంటూ ఉంటారు. మరి ప్రాణం ఒక్కొక్కరికి ఆయుష్ పెట్టబడి ఉన్నది. మరి కొందరు అలా చనిపోవడానికి నిర్ణయమై ఉన్నది. అది మనం వారిని అనటానికి వీలు లేదు. మరి ఈ వాగ్దానం ఎలా నెరవేర్చబడుతుంటుంది? ఇది నాకు ఏ సంవత్సరంలో వచ్చిందంటే ఈ వాగ్దానము, ఇది మొదలుకొని నిరంతరం రాకపోకలంది యెహోవా నిన్ను కాపాడును. ఇది ఇది ఇప్పుడు 2009-10లో అట్లా ఉన్నప్పుడు నేను అప్పుడు జర్నీ చేసేది. జర్నీ అంటే కాలేజీకి వెళ్ళి చదువుకునే టైం. సో ఇది వాగ్దానం ఇచ్చినప్పుడు నాకు అర్థం కాలేదు. రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడుతాను అంటే దేవుడు నిజమే. ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుడు కాపాడాడు, నా ప్రాణంను కాపాడాడు. ఇప్పుడు నేను చెప్పగలను. మరి ఎన్నో ఆపదలు మరి ఎన్నో సంభవించినాయి. మరి యెహోవా నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశం సృష్టించిన వాడు. ఆయన నీ పాదములు త్రొట్టి నీయడు, నిన్ను కాపాడువాడు కొనుకడు. ఇశ్రాయేలు కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగాను ఉండును. పగలు ఎండ దుబ్బైన నీకు తగలదు, రాత్రి వెన్నెల దుబ్బైన నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇప్పుడైతే నేను సజీవంగా ఉన్నాను. మరి చిన్న అనారోగ్య స్థితులు ఏర్పడినప్పటికీ దేవుడు నా ప్రాణాన్ని కాపాడాడు. నీ రాకపోకలైంది యెహోవా నిన్ను కాపాడునని ఈ వాగ్దానము ఎక్కువ సాధారణంగా వాహనాలకి రాస్తూ ఉంటారు. ఈ వాగ్దానం అంటే వాగ్దానాలు ఏంటి? బండ్లకు మనం బయటకు వెళ్ళేటప్పుడు ఈ వాగ్దానం రాస్తే దేవుడు వచ్చిపోయి రాకపోకలు దేవుడు తోడుంటాడని అలా వెహికల్స్ తీసుకున్న వారికి ఈ వాగ్దానం రాసుకుంటూ ఉంటుంటారు. మన జీవితంలో ఇంతవరకు మరి నా పుట్టిన కాలం మొదలుకొని మరణాపాయాలు నాకు సంభవించినప్పటికీ దేవుడు నాకు నా ప్రాణాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. మరి ఆయన కృపచేత నన్ను సజీవ లెక్కలో ఉంచాడు. మరి మన జీవితంలో ఎన్నో సంభవిస్తూ ఉంటాయి. ఆపదలు రాకుండా ఉంటాయా? కష్టాలు రాకుండా ఉంటాయా? ఉండవు. అన్నీ మన జీవితానికి అనుమతింపబడుతుంటాయి. కానీ దేవుడు ఆయన చూపు మనపై దృష్టి ఉంచుతూ ఉంటాడు. యెహోవా కను దృష్టి లోకమంతటా సంచరించుతుంటుందంట. ప్రతి ఒక్కరిని చూస్తుంటాడు. మన కళ్ళతో మనం ఏం చూస్తుంటామో మనకి ఎంత దూరం కనిపిస్తుందో అంత దూరమే చూస్తూ ఉంటాం. ఒకప్పుడు నేను ఈ అద్దాలు లేకుండా బైబిల్ స్పష్టంగా చదివినాను. ఇప్పుడు కొంచెము నా కన్ను దృష్టి కొంచెము సైట్ లాగా వచ్చింది. ఇది నేను సపోర్ట్ చేసుకోగా నేను అప్పుడు అద్దాలు పెట్టుకోవాలంటే ఫెయిల్ అయ్యేదాన్ని.
అద్దాలు ఎందుకు కన్ను కనిపిస్తుంది నాకు. మరి నేను నా కంటి బలహీనత మరి విటమిన్ సంబంధించిన నాకు శరీరంలో లోపించింది కాబట్టి మరి కన్ను దృష్టి కొంచెము నాకు సైట్ ఏర్పడింది. సో ఇప్పుడు ఈ అద్దాలు పెట్టుకుంటేనే నాకు చక్కగా క్లియర్గా కనపడుతుంది. అద్దాలు పెట్టుకోకుండా చదువుతుంది మాది మార్నింగ్ చదవలేము, కొంచెం కష్టం అనిపిస్తూ ఉంటుంది. మరి దేవుడు మనుషులమైన మనకు చక్కటి జ్ఞానం అనేది ఇచ్చి ఉన్నాడు. మరి దేవుడు ఇచ్చాడు మరి కాపాడటానికి, ప్రాణం కాపాడటానికి. మరి దేవుని ఆధీనమైనది. ప్రాణం పోవట కూడా ఆయన ఆధీనమైనది. ఎవరైనా చనిపోయినట్టే అది దేవుని దృష్టిలో ఆయన చిత్తమైన మనం అంగీకరించాలి అంతే. ఈ లోకములో ప్రాణం పెట్టుట ఆయన వశమైనది, ప్రాణం తీసుకుంటా ఆయన వశమైనది. మనం బ్రతికినామంటే ఆయన కృపే. కానీ ఈ బ్రతికున్న కాలంలో మనకు ఎన్నో సమస్యలు, పోర్లు, ఇబ్బందులు, ఇక మనం అనుకోలేని అన్నీ సంభవిస్తూ ఉంటాయి. కానీ ప్రతి విషయంలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. తోడుండే దేవుడు. ఈ మాటలు దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా, విమోచకుడాని పరిశుద్ధ నామమును బట్టి వందనాలు యేసయ్య. తిరిగి ఈ రోజు కోసం స్థితిపరచావు. నీ వాక్యం ధ్యానించటకు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభా. ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యుద్ధుండును, దేవుడి వాక్యం అనే రీతిగా మా మధ్య సంచరించావు తండ్రి. నాయనా మరి మా ప్రాణమును కాపాడే దేవుడు ప్రభా. అయా నాయనా మరి నువ్వు కాపాడటానికి నువ్వు కునుకడు, ఓ ఇజ్రాయేల్ కునుకడు నిద్రపోడని సెలవిచ్చావు ప్రభా. నిజమే, మాకు ఎప్పుడు ఏ విధంగా ఆపద సంభవిస్తుందో అది నీకు తెలుసు కాబట్టి మా ప్రాణాన్ని కాపాడడానికి నువ్వు నిద్ర కూడా పోవు నాయన. నీకు వందనాలు. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావు. మా కుటుంబాన్ని కృపలో భద్రపరుచుకున్నావు. ఈ సంవత్సరం అంతా నువ్వు కృపలో భద్రపరుచుకున్నావు ప్రభా. నువ్వు చేసిన మేలు గొప్పని తలుస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. ఆ ఇంటి సమస్యలు అక్కరని మహిమాశ్రంలో తీర్చండి. క్రిస్మస్ సెలబ్రేషన్గా వచ్చింది ఇలా మరి నాయన మా ఇంటికి ఇల్లు పవిత్రపరచుకోవాలి, ఇల్లు పెయింట్ వేయించుకోవాలి, ఇల్లు క్లీన్ చేయించుకోవాలి. ఆ విషయంలో సహాయపడండి ప్రభా. మా హృదయాలు కూడా మరి పరిశుద్ధపరచుకునే కృపను కూడా దయచేయండి. క్రీస్తు జన్మించే కుటుంబంగా సిద్ధపరచండి. మా హృదయాలు క్రీస్తు నిందే ఆనందం హృదయంలో నింపండి నైనా. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. అమ్మని నాన్నని మరి చేసేది దీవించండి ప్రభా. ఇంకా పొలము కొయ్యబడలేదు నా తండ్రి ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకోండి. మళ్ళా వాయుగుండం అని ఎక్కడికి పోబడుతుంది యేసయ్య. నీ దయని పాలించండి. వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. ప్రజలు ఇప్పటికే ఎంతో నష్టపోయారు ప్రభా. దయని పాలించండి. అది వాయుగుండాన్ని స్వాధీనంలో ఉంచుకొని ఈ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను యేసయ్య. దయగలినైనా ఇంకా ప్రార్థిస్తున్నాను ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. చీకట్లో బ్రతుకుతున్నవారు అనేకులు ఈ లోకంలో ఉన్నారు. వారందరినీ నేను రక్షించమని ప్రార్థిస్తున్నాను. దయగలినైనా మరి క్రిస్మస్ సెలబ్రేషన్గా క్రీస్తుని కలిగిన హృదయాలుగా సెలబ్రేషన్ చేసుకునే ప్రతి విశ్వాసీ సంఘమును కలిగి ఉండే కృపను దయచేయండి దేవా. ఏదో పండుగ కాదు కానీ యేసు జన్మించినప్పుడు, ఒక శిష్యు లోకానికి జన్మించినప్పుడు ఎంత సంతోషం ఉంటుందో అదే సంతోషం ప్రతి గృహంలో నింపవన్నీ నీ పాద సన్నిధిలో పెట్టుకుంటున్నాను యేసయ్య. మేము కూడా మరి మాకు కావాల్సిన బట్టలు, ఇంకా మాకు కావాల్సినవి నీ మహిమాశ్రంలో తీర్చండి దేవా. స్తుతి కలిగి ఉండాలనుకున్నాం. మా ఇంటికి మా సమయాన్ని పిలిపియాలనుకున్నాం. వచ్చేవారు వచ్చేటకు నీ కృప దయచేయండి. వారితో మాట్లాడండి ప్రభా. దయలైనా నీ కొందనాలు చెల్లిస్తున్నాను దేవా. చర్చికి మిగతా వాక్యాలు రాపియాలి, ఆ విషయంలో సహాయపడిన ఆయన నా దేవా. మరి ఇంకా ప్రార్థిస్తున్నాను నా దేవా. ప్రేమతో పంపించిన ప్యాకేజ్ కోసం ప్రభా 10 వరకు మనీ అరేంజ్ అవుటకు దేవా నీ కృప దయచేయండి ప్రభా. నా దయలైనా జీవితంలో దెబ్బతిన్న ప్రాణానికి నేను జ్ఞాపకం చేసుకో. తన ప్రేమకు నేను బ్రతురాలంటే తనతో నేను చెత్తపడేదంటే నాకు సరళపరచని ప్రభా. తను చేసే డాక్టర్ ప్రొఫెషన్లో తోడుగా ఉన్నాను. బేబీని జ్ఞాపకం చేసుకో. అన్ని విషయాలు నీ దయగల చేతిగా చెప్తా. సులుగా చిక్కబెట్టే శోధన నుండి, కీడపాయ నుండి సంపూర్ణంగా కాపాడమని ప్రార్థిస్తూ
10th రోజు నేను మనీ అరేంజ్ చేయటకు నాకు మార్గం సరళపరచండి, సమకూర్చండి. ప్రభా నేను ఏం చేయలేను, అది నీ చిత్తంలో ఉంటే సమకూర్చబడుతుంది. దేవా సమకూర్చి నేను మీకు ఘనత తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. దేవా నీకు వందనాలు. మా అక్కరలు ఉన్నాయి, సౌజికి 10,000 ఇంకా ఇవ్వాలి. ఇంకా మందిరానికి వాక్యాలు రాపాలి. మహిమాశ్రంలో తీర్చబడటకు నీ కృప దయచేయండి. మనీ ఎక్స్చేంజ్ చేసుకునే విషయంలో కూడా నీ చిత్తమే నాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాను. ఆయా సకాలంలో ప్యాకేజ్ నేను పొందుటకు నీ కృప దయచేసి తన ప్రేమకు బ్రదరలేటకు నన్ను దీవించండి. ప్రభా నేను విడిది చెప్పలేదు, అంగీకరించే మనసు తనగా కరెక్ట్లా అయిపోతున్నారు. యెహోవా ఇచ్చే గాడ్ గిఫ్ట్ అని తను రుజువు అనుకుంటే ఎవరు సంతోషం పరిపూర్ణం చేయండి. ప్రభానికి వందనాలు. మా ఫ్యామిలీ వాళ్ళకి కూడా చెప్పుటకు ఆయన అంగీకరించుటకు ఇది యెహోవా వలన కలిగిన కార్యమని అనేకులు గ్రహించుటకు నీ కృప ద్వారం తెరవమని ప్రార్థిస్తున్నాను. ప్రభా ఆయన ఎవరి మీద నేను ఆధారపడటకు నాకు ఆత్మీయ సన్నిహితులు ఎవరు లేరు నాయన. దయగలనైనా నువ్వే దేవుడుగా ప్రతి కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను. తమని విషయంలో కూడా నీ చిత్తం బయలుపరచండి. ప్రభా అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాలి. ప్రభా దానికి కావాల్సిన దేవా సహాయపడండి. ఇంటర్నెట్ కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా అది అప్లికేషన్ ఫామ్ ఫిలప్ అవ్వటకు నీ కృప దయచేయండి. రేపటి దీవించండి. ప్రభా ఆన్లైన్ క్లాసులు వినిపించేటకు నైనా మరి ఆ విషయంలో కూడా ప్రేమిడిని దీవించండి. చదువుకునే భాగ్యాన్ని ప్రేమిడికి దయచేయండి. అలాంటి వాతావరణ కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత దయచేయండి. ఒక మంచి బిడ్డగా తయారు చేయండి. ప్రయోజకుడిగా దీవించండి ప్రభా. తనకు జాబు ఏర్పాటుని నేను ఏర్పాటు చేయండి ప్రభా. ఒక అక్కగా నేను బాధ్యత వహించి ఇన్ని సంవత్సరాలు నా కుటుంబం కోసం బాధ్యతను భరించి నీ సన్నిధానంలో విజ్ఞాపన చేశాను. యేసయ్య నా ప్రార్థన విన్నపంలో ఆలకించుకుంటూ వస్తున్నావు తండ్రి. నీకు వందనాలు. నా తల్లిదండ్రులు ప్రార్థన పరులు కాకపోయినప్పటికీ ప్రభా నా ప్రార్థన ఆలకించి అంగీకరిస్తున్న నా తండ్రి అయినందుకు స్తుతిస్తున్నాను. దేవా జ్ఞాపకం చేసుకోండి. దేవా ఏనాడు నేను బాధపడలేదు. నువ్వు నా ప్రార్థన వింటే అదే చాలు ప్రభా. నీకు వందనాలు. పరలోక తల్లిగా తండ్రిగా యాజకత్వం నా జీవితంలో వహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అన్ని విషయాలని దయగల చేతికి అప్పచెప్తున్నాను. తమని విషయంలో ఎవరితో తన జీవితం సెటిల్ కావాలని తన ప్రకటనకు ఎవరు నిర్ణయం అయినారు ఎవరో ప్రభా మాకు తెలియదు కదా దేవా. నూతన సంవత్సరంలో నూతనమైన కార్యం జరుగుటకు నూతనమైన వాగ్దానం తీసుకొని నూతన సంతోషం పరిపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ చిత్తంలో ఉన్నవారిని గృహానికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఆయా అన్ని విషయాలు నీ దయగల చేతికి అప్పచెప్తూ ఇంతవరకు ప్రేమించిన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాను. గృహఫోన్కి సిద్ధపడాలి ప్రభా. ఆ విషయంలో నువ్వు కృప దయచేయండి. ఒక మంచి ఆఫీసర్గా నన్ను దీవించండి ప్రభా. నేను కావాల్సిన బుక్స్ మరి ఇంకేమైనా తీసుకునేది ఉంటే ఆ విషయంలో నాకు సహాయపడండి. దైవా కృప దయచేయండి ప్రభా. ఎలా ప్రిపేర్ కావాలో నీ పరులకు కృప జ్ఞానంతో నింపండి, నిలబెట్టండి. నా దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అధికార శక్తులు నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాను. ఇంతవరకు ప్రేమించిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ నాకు మాకు దేవుడు వినేందుకు స్తుతిస్తూ నిన్నేకు నీ అర్థ పూజిస్తూ ఆరాధించుకుంటూ సహజ భవిష్యత్తు విషయంలో కూడా మీ బిడ్డ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో అక్కరెళ్ళి తీర్చండి ప్రభా. తన ఆరోగ్య విషయంలో మరలా ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నాను. తన జీవితంలో ఎందుకు అనారోగ్యం అనుమతింపబడుతుందో ప్రభా నాకు తెలుస్తలేదు. విరిగిన దేవుడు పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. సాతాను కుతంత్రాలు అయితే తన జీవితం నుండి సంపూర్ణంగా విడుదల దయచేయండి ప్రభా. ప్రార్థిస్తున్నాను ప్రభా. అది నీ అనుమతి అయితే తను సెట్ కావడానికి నువ్వు అనుమతి అయితే ప్రభా తన జీవితాన్ని సెట్ చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అన్ని అక్కరలు తీర్చండి, వీడిని దీవించండి. ఇక నా కుటుంబాన్ని నీ కృపగల హస్తములకు అప్పచెప్పుకుంటూ అన్ని విషయాలు నీ దయగల చేతికి అప్పచెప్తూ నన్ను తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ యేసు దివ్యమైన నామములో అతి వినంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నామ సంపూర్ణ విజయం కలుగును గాక. అబోధి క్రియల అనంతం నాశనం వదులుగాక.